గుర్తు మనది 1వ నెంబర్ మీద ఉంది. దయచేసి జర మర్చిపోకండి, వేయండి. 5 సంవత్సరాలు మీ ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా మిమ్మల్ని ఆదుకుంటానికి ఉంటాం. మమ్మల్ని గెలిపించిన తర్వాత నిలబెట్టి మీరు పనులు ఉంటుంది కాబట్టి దయచేసి మాకు గెలిపించండి. పూరు గ్రామ సర్పంచ్గా 2001 నుంచి 2006 దాకా చేయటం జరిగింది. అందులో నేను చేసిన పనులు 1 పాత బావులు కూడపడం జరిగింది. ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు పూర్తిగా చేయడం జరిగింది. చిల్లింగపూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. బోరు బావులు అప్పుడు నేను వేసిన బోరు బావులతోనే గ్రామ ప్రజలు ఇప్పటికీ నీళ్ళు గేటు వాళ్ళని ప్రజలు అవిడి తీసుకొని తాగుతున్నారు. అవిడితోనే ఇవాళ నాకు ఎంతో పేరు వచ్చింది. నేను అనేది 2006 సర్పంచ్ చేసి కరీంనగర్ పోయి డ్రైవర్ చేసుకుంటూ నా కొడుకును చదివించుకొని మళ్ళా వాడు మీ ప్రజల దయతోటి వాడు యూఎస్కి పోయి వాడు కష్టపడి వాడు మంచిగా చదువుకొని మమ్మల్ని సాస్తున్న కన్న తల్లిదండ్రిని. 2014లో కూడా నేను ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని ఓట్లతోని తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ నేను డ్రైవర్గా చేసుకుంటూ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ కూడా అయింది కాబట్టి లేడీ మహిళ అయింది కాబట్టి నా భార్యను అప్పుడు చేసిన సేవలు ఇప్పుడు కూడా అట్లనే చేస్తానని చెప్పి ఇందులో ఇద్దరం కలిసి ప్రజల సేవ కోసమే మేము చేస్తున్నాం తప్ప ఆస్తులు సంపాదించుకున్నట్టు కానీ కాదు. నేను సర్పంచ్గా చేసి ఒక ఇల్లు లేకుండా కూడా కరీంనగర్ పోయి డ్రైవర్ చేసుకుంటా బతికిన. ఇంటికాడ 1 ఎకరం కాదు, 1 గుంటెడు భూమి కూడా నాకు లేదు. అది నా కొడుకుతోనే బతుకుతున్నా. దయచేసి ప్రజలందరూ నన్ను శ్రీలింగపూర్ ప్రజలు మా భార్యను గెలిపించి అందరి దయతో పనులు చేయించుకుంటారని ఆశిస్తున్నాను. అంతే తప్ప నాకు ఏదో ఆస్తులు సంపాదించడానికి రాలేదు. మాది గుర్తు 1వ నంబరు ఉంగరం గుర్తు. దయచేసి 1వ నంబర్ మీద గుర్తు మీద వేసి గ్రామ ప్రజలందరూ అధిక మెజార్టీతో గెలిపించి మాతోని పనులు చేయించుకోవాలని ఆశిస్తున్నాం. ఇట్లు మీ వంతెడుపుల జల్ల పోచయ్య పుష్ప. ఊరు చిన్నలింగాపురం గ్రామం. గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. 1వ నెంబర్ నాది ఉంగరం గుర్తు. దయచేసి నాకు ఓటేసి గెలిపించగలరు. నేను 5 సంవత్సరాలు మీ సేవలో చేసుకుంటూ ఉంటాను.